సో ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా ఒక మంచి పాట. అందరూ నా బిడ్డలు కదా, అమ్మని అయిపోయి నేను వాళ్ళ కోసం. తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీ దరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజమునే హాయి నా లోకం నీ పదం ఎగరాలి రాణింగి అంచులు దాటగా ప్రతి మదినలో ప్రేమ నింపరాధరణిక ప్రేమమయంగాక. సూపర్ అమ్మ. ఇంతకుముందు మీరు అన్నారు అంటే బిడ్డల్లాగానే ఇప్పటి నుంచి నేను మీ కొడుకుని. సో క్రాంతి కన్నా కొంచెం పెద్ద కొడుకుని అనుకో, ఓకేనా? సో నీకు కూడా కొడుకునే. సో అమ్మ పాడింది కదా, సో అమ్మ కోసం నువ్వేదైనా పాట పాడతావా, ఏమన్నా చెప్తావా? పాటలు ఏం కాదు కానీ నా గారాల కూతురు. ఓకే. నా కూతురుకి చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇప్పటికైనా ప్రేమ అభిమానంతో ఈ బిడ్డ కోసం నిన్ను ఆశలు పడ్డాను. నా ఆశలన్నీ నెరవేర్చినట్లు మీరు ఎంతమంది కూడా సహకరిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎవ్వరు సహకరించకపోయినా టాలెంట్ ఉంటే దేవుడు సహకరిస్తాడు. కానీ పెద్దోళ్ళు కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా సహకరించాలి, వాళ్ళ దృష్టి కూడా ఉండాలి కదా. సో చూద్దాం, మనం చెప్పడం జరిగింది కదా, ఎవరన్నా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే నేను అక్కడ నుంచి వస్తున్నాగానే మీరు పనులన్నీ వదులుకొని నా కోసం ఇంటి దగ్గర ఉండి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్.